భాను గారు మళ్ళీ మళ్ళీ ఈవెంట్స్ చేస్తున్నారు. ఒకటే చేస్తానండి, మళ్ళీ చేస్తానని గ్యారంటీ లేదా? రేపే ఈవెంట్ అనుకుంటాం, చేసే రోజు ఉండదు ఈవెంట్. అంత పెద్ద సిండికేట్ ఎదిగింది ఇక్కడ. నిండు మనసుతో క్షమాపణ కోరుకుంటూ ఉన్నాను. నాకు తెలుసు మీరందరూ ఎంత కష్టపడి పనిచేస్తారు. సొంత బిజినెస్ అనేది ప్రతి ఒక్కరి కళ. ఆ కళని నెరవేర్చడానికి బేబర్ టీ వారు బేబర్ కేఫే ఫ్రాంచైజీని కేవలం 99,999 రూపాయలకే అందజేస్తున్నారు. దీనిలో ప్రత్యేకమేంటంటే తందూరి చాయ్. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ తందూరి చాయ్ ఫ్రాంచైజీగా వచ్చిన ఈ బేబర్ కేఫ్ 99,999 రూపాయలకే కంటైనర్, కిచెన్ సెటప్, తందూరి సెటప్, టీ పౌడర్ మరియు మట్కా టీ కప్పులు లాంటివి ఎన్నో అందిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే రూపాయి తక్కువ ₹1,00,000 నేరుగా మీ కేఫ్ ఓపెనింగ్ కి వెళ్ళొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, కొన్నిసార్లు జీవితం ఎలా ఉంటుందంటే మనం పడే బాధ చూడలేక మన కన్నీళ్లు కూడా మనల్ని వదిలేసి వెళ్లిపోతాయి. అసలు నేను మాట చెప్పడానికి గల కారణం యాంకరింగ్ సిండికేట్. సినీ ఇండస్ట్రీలో సోలోగా వచ్చి స్టార్ అయిన వారిని కిందికి లాగేస్తూ ఉంటారని, వారిని ఎదగకుండా తొక్కేస్తుంటారనే వార్తలు మనం తరచూ వింటూనే ఉంటాం. అయితే అదంతా నటులకి మాత్రమే కాకుండా యాంకరింగ్ లోనూ తొక్కడాలు మొదలయ్యాయని సీనియర్ యాంకర్ ఉదయభాను వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతుంది. సినీ పరిశ్రమలో అవకాశాలు లేక చాలా కాలంగా ప్రోగ్రామ్స్ కి దూరంగా ఉంటున్న ఉదయభాను ఇండస్ట్రీలో అవకాశాలు కరువవడంతో తను టీవీలో కనిపించి 5 ఏళ్ళు అవుతుందని ఒక సభలో భావోద్వేగానికి గురైంది. ఇక తాజాగా మరోసారి అంతకు మించిన వ్యాఖ్యలు చేయడంతో ఈ వ్యాఖ్యలు ఈసారి అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. సుహాస్ హీరోగా నటించిన ఓబామా అయ్యోరామా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఉదయభాను యాంకర్ గా వ్యవహరించింది. ఇక ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన దర్శకుడు విజయ్ కనక మేడల ఉదయభానుని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని చూస్తున్నానని చెప్పడంతో అతని వ్యాఖ్యలకి స్పందించిన ఉదయభాను, ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ ప్రోగ్రాం చేస్తున్నాను, మళ్ళీ చేస్తానన్న నమ్మకం లేదు. ఇప్పుడు నా పరిస్థితి ఎలా మారిందంటే రేపు ప్రోగ్రాం ఉంటుంది, యాంకరింగ్ చేయాలని చెప్పి ఆ తర్వాత రోజు ఆ కార్యక్రమం జరుగుతుంది గాని అందులో తాను ఉండనని, తన ప్లేస్ లో మరో యాంకర్ ఉంటుందని, యాంకరింగ్ ఫీల్డ్ లోనూ అతిపెద్ద సిండికేట్ ఎదిగింది అంటూ తన బాధని బయట పెట్టింది. ఇక సుహాస్ తనకి తెలుసు కాబట్టి ఈ ప్రోగ్రాం ని చేయగలిగానని, లేదంటే ఈ అవకాశం కూడా వేరే వారికి వెళ్లిపోయేదని తన ఆక్రోశాన్ని బయట పెట్టడంతో ఉదయభాను వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజంగానే యాంకరింగ్ ఫీల్డ్ లో సిండికేట్ సిస్టమ్ ఉందా? ఈ సిండికేట్ సిస్టమ్ వల్ల కెరియర్ ని కోల్పోయిన యాంకర్లు ఎవరు? సిండికేట్ కి సుమాకి ఉన్న సంబంధం ఏంటి అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. సిండికేట్ అంటే సాధారణంగా ఏవైనా వ్యాపారాలు, లావాదేవీలు లేదా ఇతర కార్యకలాపాలను ఉమ్మడిగా నిర్వహించడానికి ఏర్పడిన వ్యక్తులు లేక సంస్థల సమూహాన్ని సిండికేట్ అంటారు. ఇక ఈ పద్ధతిని సామాన్యంగా సినిమాల్లో ఎక్కువగా చూడవచ్చు. కొంతమంది పెద్ద బ్యానర్ ప్రొడ్యూసర్లు లేక డైరెక్టర్లు కూటమిగా చేరి తమకి నచ్చిన హీరో లేక హీరోయిన్ ని మరియు ఇతర ఆర్టిస్టులని పైకి తీసుకురావాలన్నా లేక సక్సెస్ లో ఉన్న వారిని తొక్కేయాలన్నా ఈ సిండికేట్ వల్లే సాధ్యమని చెప్పొచ్చు. అయితే యాంకర్ ఉదయభాను చేసిన వ్యాఖ్యలు విన్న తర్వాత సిండికేట్ పద్ధతి యాంకరింగ్ ఫీల్డ్ లో కూడా ఉందనే అనుమానం అందరిలోనూ కలుగుతుంది. నిజానికి 2015 ముందు టీవీస్ లో ఏ ప్రోగ్రాం చేయాలన్నా అందులో యాంకర్ గా ఎవరుండాలన్నా ఆ ఛానల్ వారే డిసైడ్ చేసేవారు. కానీ 2015 తర్వాత టీవీ ఛానల్స్ కూడా కొన్ని ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీల చేతుల్లోకి వెళ్లడం, ఈ కంపెనీల ద్వారానే శాటిలైట్ ఛానల్స్ కి అడ్వర్టైజ్మెంట్స్ రావడంతో పాటు మినిమం రెవెన్యూ జనరేట్ అవ్వడంతో ఆ ఛానల్స్ కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు చెప్పినట్లు వినడం మొదలెట్టాయి. ఇక తెలుగులో 15కి పైగా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలున్న అందులో 3 పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు సిండికేట్ గా మారి ప్రతి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సక్సెస్ మీట్స్ మరియు టీవీలో వచ్చే రియాలిటీ షోస్ కూడా ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలే ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయని చెప్పొచ్చు. ఇక ఆ షోస్ లో ఎవరు యాంకర్ గా చేయాలనేది ఈ సిండికేట్ కంపెనీసే డిసైడ్ చేస్తాయి. ఇక ఇదిలా ఉంటే తెలుగు ఇండస్ట్రీలో 20కి పైగా యాంకర్లుండగా అందులో సుమ, అనసూయ, రష్మి, ఉదయభాను, ఝాన్సీ, శ్యామల, వర్షిని, శ్రీముఖి, మంజూష, స్రవంతి అని అందరూ ఉన్నప్పటికీ ఎక్కువగా సుమాకే ఛాన్సులు రావడంతో ఈమె సిండికేట్ గ్రూప్కే చెందిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయంపై కొంతమంది యాంకర్లు స్పందిస్తూ తమకి ఛాన్సులు రావట్లేదని, సిండికేట్కి చెందిన వారు తమని తొక్కేస్తున్నారని తమ ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. అలా అందులో ముందుగా ఉంది యాంకర్ విష్ణుప్రియ. బుల్లితెరలో షోస్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న విష్ణుప్రియ ఇప్పుడు ఛాన్సులు లేక టీవీ షోస్కి దూరంగా ఉంటుంది. ఇక ఈమె ఇదే విషయంపై మాట్లాడుతూ ఒక షోలో యాంకర్గా ఛాన్స్ రావాలంటే కాస్టింగ్ కౌచ్ ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సి వస్తుందని,
సినిమాల కంటే బుల్లితెరలోనే ఎక్కువగా ఉండడంతో తను ఈ టీవీ షోస్కి గుడ్ బై చెప్పేసి యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తూ అప్పుడప్పుడు ఆల్బమ్ సాంగ్స్లో కూడా నటిస్తూ వాటి ద్వారా కాస్త ఇన్కమ్ని సంపాదిస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే యాంకర్ ఝాన్సీ కూడా తన టాలెంట్తో మంచి హిట్ షోస్ని చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఒక టీవీ షో చేయాలంటే ప్రొడక్షన్ కంపెనీ లేక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలతో సన్నిహిత్యంగా ఉంటేనే ఛాన్సులు వస్తాయని, ఇక్కడ ఎక్స్పీరియన్స్తో పని లేదని అన్నిటికీ అడ్జస్ట్ అవుతూ వారు చెప్పేలాగా వినకపోవడం వల్లే తను టీవీ ఇండస్ట్రీకి దూరమయ్యానని, తనకి తెలిసిన మూవీ టీమ్స్ని వారి ఆడియో ఫంక్షన్లో యాంకర్గా ఛాన్స్ అడిగిన ఆ అవకాశం వచ్చినట్లే వచ్చి తన చేయి జారిపోతున్నాయని, ఈ సిండికేట్ వ్యవస్థతో విసుగు చెంది యాంకరింగ్కి కూడా దూరమైనట్లు చెప్పుకొచ్చింది. ఇక జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన సౌమ్యరావు కూడా ఇదే విషయంపై మాట్లాడుతూ ఇక్కడ టాలెంట్ కంటే ఎక్స్పోజింగ్ చేస్తూ ఈవెంట్ మేనేజ్మెంట్ మరియు ప్రొడక్షన్ హౌస్ చెప్పినట్లు వినాలని, తను అలా వినకపోవడం వల్లే సగంలోనే తనని జబర్దస్త్ షో నుండి తీసేశారని వాపోయింది. ఇక ఇదే కోవలో వర్షిని, శ్యామల, మంజుషాకి యాంకరింగ్ లో మంచి టాలెంట్ ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో ఉన్న సిండికేట్ సిస్టమ్ వల్లే వీరు యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేసి ఇంటి వద్దే ఉండే పరిస్థితి వచ్చింది. అలా అనసూయకి కూడా జబర్దస్త్ ద్వారా నేమ్ ఫేమ్ వచ్చినప్పటికీ ఒక స్టేజ్ తర్వాత ప్రొడక్షన్ హౌస్ వారు చెప్పినట్లు వినకపోవడంతో జబర్దస్త్ మధ్యలోనే ఆమెను తీసేశారు. దీంతో హర్ట్ అయిన అనసూయ అప్పటి నుండి ప్రొడక్షన్ హౌస్ చెప్పినట్లు అందాల ఆరబోత చేస్తూ వారికి కోఆపరేట్గా ఉన్నంత వరకు తనకి నేమ్ ఫేమ్ అని, ఒక్కసారి వారిని ఎదురిస్తే పక్కన పెట్టేసి ఆ ప్లేస్లో వేరే వారిని తీసుకొస్తారని వాపోయింది. ఇక అలా ఇప్పటికే స్మాల్ స్క్రీన్లో ఈమెకి వచ్చిన ఫేమ్తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ చేస్తూ బిజీగా మారింది. ఇక 20 ఏళ్ల క్రితం యాంకర్ అంటే ఉదయభాను అంటే యాంకర్ అనేంతలా ఫేమస్ అయి స్టార్ యాంకర్ గా రాణించినప్పటికీ ఇప్పుడు ఛాన్సులు లేక యూట్యూబ్ ని రన్ చేసే పరిస్థితి వచ్చింది. ఇక అలా ఉదయభానుకి టీవీ షోస్ లో గానీ ఈవెంట్స్ లో గానీ ఛాన్సులు రాకపోవడం, అలా అన్నింటిలోనూ సుమానే యాంకర్ గా చేయడంతో అప్పుడప్పుడు తన ఆక్రోశాన్ని ఇండైరెక్ట్ గా బయట పెట్టినప్పటికీ తాజాగా ఒక సినిమా ఈవెంట్ లో యాంకరింగ్ లో సిండికేట్ సిస్టమ్ వచ్చి తమలాంటి వారి టాలెంట్ ని తొక్కేస్తున్నారని ఇండైరెక్ట్ గా ఉదయభాను సుమాని నిందించడంతో ఇప్పుడు ఈమె వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. నిజానికి 2018 నుండి సుమా అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటేనే సుమా అన్నట్లు మారిపోయింది. అలా ఒకవేళ ఆమెకి కుదరకపోయినా లేక మరో ఈవెంట్లో బిజీగా ఉంటేనే ఆ ఛాన్స్ వేరే యాంకర్కి వెళ్తుండేదే తప్ప మిగిలిన ఏ ఈవెంట్నైనా వదలకుండా సిండికేట్స్ని తన కంట్రోల్లో పెట్టుకుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక సిండికేట్ సుమాకి సపోర్ట్ చేయడానికి గల ముఖ్య కారణం సుమా మల్టీ టాలెంటెడ్ అయి ఉండడం, తన మాటల్లో చాతుర్యం, సినిమాకి తగినట్లుగా ఆమె చురుకుదనంని చూసి హీరోలే కాకుండా దర్శకులు, నిర్మాతలు కూడా సుమానే కావాలని సిండికేట్ టీంకి చెప్పడంతో వారు ఈమెను ప్రతి ఈవెంట్కి హోస్ట్గా నియమిస్తున్నారు. ఇక అలా సుమా ఒక ఈవెంట్కి 3 నుండి 5 లక్షలు ఛార్జ్ చేయగా ఈమె ప్రతి ఈవెంట్కి హోస్ట్గా చేయడంతో ఈవెంట్ మేనేజ్మెంట్కి ఈమె ద్వారా మాక్సిమం కమిషన్ కూడా వెళ్తుందనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇక అలా టైర్ 2 యాంకర్లు ఒక ఈవెంట్కి గాను 20,000 నుండి 30,000 రూపాయలు తీసుకోగా వారి ద్వారా కమిషన్ తక్కువగా రావడంతో ఎక్కువగా వారు సుమాకే యాంకర్గా ఛాన్సులు ఇస్తూ ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు సిండికేట్ లాగా వ్యవహరిస్తూ తాము చెప్పినట్లు వినేవారికే సపోర్ట్ చేస్తూ మిగిలిన వారిని తొక్కేస్తున్నారని చెప్పొచ్చు. ఇక అలా హై బడ్జెట్ మూవీ ఈవెంట్స్లో సుమాని యాంకర్గా సెలెక్ట్ చేస్తే లో బడ్జెట్ ఈవెంట్స్లో స్రవంతి చొక్కారప్కి ఛాన్స్ ఇస్తూ ఆమె గ్లామర్ షోతో అందాల ఆరబోత చేస్తూ ఈవెంట్ని అలరించడంతో వీరిద్దరికే ఛాన్సులు వస్తున్నాయనే టాక్ కూడా వినిపిస్తుంది. అలా ప్రతి ఈవెంట్లో సుమా లేక స్రవంతి తప్ప వేరెవరికీ ఛాన్సులు లేకపోవడంతో ఉదయభాను చేసిన వ్యాఖ్యల్లో సుమా పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఏదేమైనా సినిమాల్లో ఈ సిండికేట్ వ్యవస్థని ఎలా ఆపలేమో అలాగే స్మాల్ స్క్రీన్లోనూ కంట్రోల్ చేయడం చాలా కష్టమని చెప్పొచ్చు. ఒకవేళ టాలెంట్తో వస్తానంటే ఇలాంటి సిండికేట్స్ని దాటి రావాల్సి ఉంటుంది. అది సాధ్యం కాకే చాలామంది అటొచ్చి ఇటు వెళ్ళిపోతున్నారు. మీరు ఈ వ్యవస్థపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు కానీ నిజానికి ఆ ఒంటరితనం నీకు జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది. ఇది ఫోక్స్ యాంకరింగ్ ఫీల్డ్లో ఉండే సిండికేట్ వ్యవస్థ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.